ఈ కపుల్ మాత్రం 11వ తారీఖున వీళ్ళకు వివాహమైంది, మే 11న. 20 తారీఖున హనీమూన్ వచ్చిండ్రు. అప్పటి నుంచి వీళ్ళిద్దరు కూడా కనిపించకుండా పోయిండ్రు. కానీ 2 రోజుల క్రితం ఇప్పుడు ఈ భర్త ఎవరినైతే చూస్తున్నారో ఈయన శవమై కనిపించిండు, అట్లాగే మర్డర్ చేయబడ్డాడు అనేది పోలీసులు తేల్చినటువంటి పరిస్థితి. ఓకే, ఈయనైతే దొరికిండు. మరి వాళ్ళ వైఫ్ పరిస్థితి ఏంది? వాళ్ళ వైఫ్ అత్తా పత్తా అంటే ఒక 2-3 గంటల క్రితం వరకు కూడా అత్తాపత్తా లేదు అనేది మనకు ఉన్నటువంటి అప్డేట్. కానీ ఇప్పుడు ఈ కేసులో సెన్సేషన్ విషయాలు బయటకు వస్తున్నాయి. అవేంటో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. యాక్చువల్లీ కొత్తగా పెళ్ళైనటువంటి జంట మేఘాల్లో తేలిపోతూ మేఘాలలో వాలిపోయింది. కలల రెక్కలు తొడిగి ప్రకృతి ఒడిలో పరవశించిపోవాలనుకుంది. జీవితకాల బంధానికి ఆ జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకోవాలనుకుంది. కానీ అందాల జంట ఆ లోయలో అదృశ్యం అయిపోయింది.